రేణు, ఇందాక నుంచి చూస్తున్నావు, ఓ తెగ ఆలోచిస్తున్నావు ఏంటి? ఇందాక దారిలో వస్తున్నప్పుడు ఒక పెద్ద నీళ్ళ ట్యాంకర్ ని చూసా. అవునా, అందుక డల్గా ఉన్నావు. ట్యాంకర్ లాగా నువ్వు కూడా లావ్ అయిపోతావు అనుకుంటున్నావా ఏంటి? కాదు, నీకు తెలుసా జనాల దాహం తీర్చేది ట్యాంకర్, వాళ్ళని నవ్వించేది యాంకర్. అబ్బో, కొటేషన్ అదిరిపోయింది కదా. ఇది ట్యాంకర్ వెనకాల రాస్తే ఇంకా బాగుండేది. ఆటో వెనక రాద్దామని ఆగా. ఇవన్నీ చాలు రేణు. ఇప్పటికిప్పుడు మనం ఎపిసోడ్ స్టార్ట్ చేయకపోతే నువ్వు ఆటో వెనకాల కొటేషన్స్ రాసుకోవాలి, అదే ఆటో నేను తోలాలి. వెంటనే షో స్టార్ట్ చేశారు. రైట్. Welcome to Josh Entertainment ki care of address. సో రైట్, మరి మొత్తానికి ఈ రోజు మనం ఉన్నాం గ్రావిటీ జూనియర్ కాలేజ్ ఇన్ హన్మకొండ. గ్రావిటీ జూనియర్ కాలేజ్ హన్మకొండ స్టూడెంట్స్ ఇంత ఎనర్జిక్ గా, ఇంత జోష్ గా, జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా అన్నట్లున్నారు. ఉన్నావా లేదా చెప్పు మరి. ముఖ్యంగా మా అమ్మాయిలు అందంతో పాటు ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఎనీవేస్, గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు ఈక్వల్ గా ఫుల్ టు జోష్. మనకు రాగానే అమ్మాయిలు కొంచెం ఎక్కువగా వెల్కమ్ చెప్పారు. yes. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ రౌండే తగ్గేదేలే. నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అడుగు. నువ్వు ఎగ్జామ్ హాల్ లోకి వెళ్ళగానే క్వశ్చన్ పేపర్ నీకు ఇవ్వగానే అసలు నువ్వు క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఏం రాస్తావు? వెయిట్ ఓకే. నాకు ఎగ్జామ్ హాల్ లో క్వశ్చన్ పేపర్ కి సినిమా స్టోరీ రాయాలనిపిస్తుంది, లవ్ లెటర్ రాయాలనిపిస్తుంది. ఏమంటారు అమ్మాయిలు? అది అన్ని రాయాలనిపిస్తాయి, కానీ నిజమైన క్వశ్చన్స్ కి నిజమైన ఆన్సర్స్ ఏ రాస్తావు. నువ్వు అనుకునే రాస్తే నువ్వు పాస్ కావు, ఇక్కడ ఉండవు. ఇట్స్ ఓకే, నేను పాస్ అయినా అవ్వకపోయినా అది వేరే విషయం. ఈ రోజు అయితే మనం ఇచ్చే క్వశ్చన్స్ కి వాళ్ళ ఆన్సర్స్ ఫనీగా, క్రేజీగా, కొంటెగా, అల్లరిగా చెప్తారా లేదో చూద్దాం. ఓకే గర్ల్స్, రెడీ? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, సంధించుము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీకు కాలేజ్ ఎలాంటి టైంలో బంక్ కొట్టాలనిపిస్తుంది? ఎప్పుడు అనిపిస్తుంది? ఎప్పుడు ఫ్రెండ్స్ పార్టీ అడిగినప్పుడు బిర్యానీ తినడానికి. ఏనా ఫ్రెండ్స్ పార్టీ అడిగినప్పుడు బంక్ చేయాలనిపిస్తుందా? ఎంతకీ అది కూల్ డ్రింక్ పార్టీనా? బిర్యానీ. ఓకే, బిర్యానీ మెన్షన్ చేసాం, బిర్యానీ పార్టీ. సో బాయ్స్ కమ్ ఆన్, మరి మీకు ఎలాంటి టైంలో బంక్ కొట్టాలనిపిస్తుంది? అమ్మాయి పోదాం రా అని పిలిచినప్పుడు. నెక్స్ట్ గర్ల్స్ కమ్ ఆన్. మహేష్ బాబు మూవీ రిలీజ్ అప్పుడు ఆ అందగాన్ని చూడాలని బంక్ కొడతా. నెక్స్ట్ బాయ్స్, మనకెప్పుడు? బైక్ లో పెట్రోల్ అయిపోయినప్పుడు. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंदी ये क्या हुआ? పెట్రోల్ బంక్ వెళ్తాడు అనుకుంటున్నాడు. వద్దు, నాకు ఈ బతుకొద్దు. రాజా, నాకు మెట్లు వచ్చింది. ఓకే, ఈ క్వశ్చన్ ఇక్కడతో సమాప్తం చేసి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంటికి కాదమ్మా క్వశ్చన్ కాగు. నువ్వు ఒక రోజు ట్రాఫిక్ పోలీస్ అయితే ఏం చేస్తావు? మా నాన్న రోజు తాగే బార్ దగ్గరే ఉండి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకుంటా. ఎన్ని కష్టాలు వచ్చాయి నాన్న నీకు? రాజా, సూపర్ రాజా. ఓకే, నెక్స్ట్ బాయ్స్ కమ్ ఆన్. వీరప్పని పట్టుకుంటా. వీరప్పని పట్టుకుంటావా? ఓకే, ఇంకా లేడుగా పట్టుకోవడానికి లేడుగా నాన్న. నెక్స్ట్, నాలాంటి లైసెన్స్ లేని వాళ్ళని వదిలేస్తా. మంచిదాని అమ్మా, నీ మంచి మనసును అర్థం చేసుకోలేకపోయాను.
ఈ గర్ల్స్ చెప్పలేరులే కానీ మా బాయ్స్ చెప్తారు. కమన్ చెప్పండి. ఏం చెప్తారు? అమ్మాయిలను అందరినీ స్క్రాప్ తీయమని రూల్ చేస్తా. అమ్మాయిలందరినీ స్కార్ఫ్ తీయమంటారట. ఓకే అమ్మాయిలు చూడు అందమైన అమ్మాయిలు అప్పుడు అన్ని యాక్సిడెంట్సే. మీ క్వశ్చన్స్ విన్న తర్వాత క్రేజీకి ఇంకో క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. చిన్న వయసులోనే ఏం సాధించారు? 10 మంది అబ్బాయిల గుండెల్లో ప్లేస్ సాధించా. అది మామూలు గుండె కాదు రోయ్. నెక్స్ట్ బాయ్స్. ముందు పొట్ట సాధించా. నెక్స్ట్ గర్ల్స్. గ్రావిటీ కాలేజ్ లో అడ్మిషన్ సాధించా. నెక్స్ట్ బాయ్స్. సంవత్సరానికి 5 బ్యాక్లాగ్. కీప్ ఇట్ అప్ నాన్న. యు హావ్ ఎ గుడ్ ఫ్యూచర్ రా నాన్న. నెక్స్ట్ గర్ల్స్. ఇన్స్టాలో 80K ఫాలోవర్స్ ని సాధించా. ఇది సాధించడం నాన్న పందులే గుంపుగా వస్తాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో నువ్వు సింగిల్ గా వస్తావు. ఓకే ఈ క్వశ్చన్ ఇక్కడతో ఆపేసి నెక్స్ట్ క్వశ్చన్ కు వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మీకు చేయాలనిపించే పిచ్చి పనులు ఏంటి? ఒక్కొక్కసారి లిప్స్టిక్ వేసుకోవాలనిపిస్తుంది. వాడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పిండు కాబట్టి వీడికి లిప్స్టిక్ వేయాల్సిందే. తీసుకొని రండి, లిప్స్టిక్ తీసుకొని రండి. లిప్స్టిక్ పెట్టుకోవాలనిపిస్తుంది అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు కాబట్టి లిప్స్టిక్ పెట్టాల్సిందేనా? సో మొత్తానికి ఇంత పెద్దగా లిప్స్టిక్ పెట్టుకున్నాడు అంటే చాలా పెద్ద విషయమే. సో వీడిని అప్రిషియేట్ చేయాల్సిందే. సో మన గ్రావిటీ జూనియర్ కాలేజ్ తరపు నుంచి శ్రీలింగాకి ఒక్కసారి అందరూ ఓవేసుకోండి. నెక్స్ట్ గర్ల్స్ ఆన్సర్స్. ఎనీ ఆన్సర్స్? మా కాలేజ్ బస్ డ్రైవ్ చేయాలనిపిస్తుంది. నీకు జాబ్ గ్యారెంటీ అమ్మా. గ్యారెంటీ నాది. థ్యాంక్ యూ సార్. సో బాయ్స్ ఎనీ ఆన్సర్స్? ఆంటీలు నైట్ వేసుకుంటారు కదా, అదే నైట్ వేసుకొని పడుకోవాలనుకుంటున్నాం. అమ్మో ఒక్క నిమిషం, ఇందాక మనోడికి లిప్స్టిక్ వేయించాం, మనోడికి నైటీ అయిపోతే ఊరుకుంటాడా? బాగున్నావేటే? నువ్వట్రా రాక రాకొచ్చావు గానీ ఎక్కడికి వెళ్ళొచ్చారా అల్లుడు? ఛత్రాపురం, బరంపురం, ఇచ్చాపురం, కంచిలి, సోంపెంట, పలాస, మనస, పాలకొండ ఒడ్డులెళ్ళి పందిలాగా పరిగెట్టుకుని వెళ్ళిపోచ్చానే. వారిని ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. नहीं 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 वो बावलू सैया सही बावलू सैया सही रिंबोला 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 बावलू सैया सही बावलू सैया सही रिंबोला 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 మరి తగ్గేదేలే కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్ గా. ఇద్దరు చాలా చక్కగా మనం అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో నితిన్ ఇంకా ఆలస్యం చేయకుండా మనం నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం. సో మన లెట్స్ గో టు అవర్ నెక్స్ట్ రౌండ్, ఆడుతూ పాడుతూ. సో ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే గేమ్ ఏంటో తెలుసా? తెలీదు. రోలింగ్ రాజా. ఓహో యా. సో మరి రోలింగ్ రాజా గేమ్ ఆడడానికి గర్ల్స్ బాయ్స్ రెడీయా? సో బిఫోర్ దట్ ఆ గేమ్ ఆడాలంటే మనకి కావాలి ప్రాపర్టీస్. రోలింగ్ రాజా గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ కావాలి. ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి.
సో ఫస్ట్ గేమ్ ఎలా ఆడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి క్లియర్ గా. ఇక్కడ ఒక రోలర్ కనిపిస్తుంది, అక్కడ కొన్ని టబ్ లో బాల్స్ ఉన్నాయి. సో ఇద్దరు నా టీం, ఇద్దరు రేణు టీం. సో ఇద్దరికి చెరు 2 minutes ఇస్తాం. సో నా టీంకి 2 minutes అండ్ రేణు టీంకి 2 minutes. సో నా టీం నుంచి ఇద్దరు వస్తారు, ఇద్దరు 1 minute షేర్ చేసుకుంటారు, ఈ గేమ్ ఆడతారు. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న రోలర్ మీద కూర్చొని బాల్ ని కాలుతో బ్యాలెన్స్ చేస్తూ కాలు కింద పెట్టకుండా తీసుకెళ్లి టబ్లో వేయాలి. సో మళ్ళీ వెనకాలకు వచ్చేటప్పుడు నార్మల్ యాస్టీస్ కాళ్ళతో మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ మళ్ళీ రావచ్చు. మళ్ళీ బాల్ తీసుకునేటప్పుడు మాత్రం గాల్లోనే మీ కాళ్ళు ఉండాలి. కాలు కింద పెడితే ఫౌల్, మళ్ళీ వెనకాలకి వెళ్ళి బాల్ తీసుకొని రావాలి. ఇది గేమ్ అనమాట. సో ఇది వితిన్ 2 minutes. సో 2 నిమిషాల వ్యవధిలో ఎవరైతే ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేసి ఆ టబ్ లో వేస్తారో వాళ్ళే ఈ రోలింగ్ రాజా గేమ్ విన్నర్స్. ఓకే, ఇందాక నుంచి మీ అబ్బాయిలు పొడుస్తున్నారు అది ఇది అని చెప్తున్నావు కదా, ఒక పని చేద్దాం. ఫర్ ఏ చేంజ్ ఈ గేమ్ అబ్బాయిలతోనే ఆడిద్దాం. సీనియర్ వర్సెస్ జూనియర్ గా. అంటే గర్ల్స్ రారు. మీ టీం నుంచి 2 అబ్బాయిలు, మా టీం నుంచి 2 అబ్బాయిలు. సో వాళ్ళలో నుంచే సీనియర్ జూనియర్స్ తీసుకుందాం. yes. సో మరి బాయ్స్ రెడీయా? సో నితిన్ ప్రాపర్టీస్ వచ్చేసాయి, అలానే పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. సో ముందుగా రోలింగ్ రాజా గేమ్ ని ఎవరు ఆడబోతున్నారు? సో ఊకే రేణు మన్నే చూపిస్తుంది మీ టీం అని. సో అవసరమే లేదు, ఎవరికి ఛాన్స్ ఇవ్వద్దు. ఫస్ట్ మనమే మొదలు పెడదాం. ఇక మొదలెడదామా? ఏంటి తిండమా? ఆహా, మీ టీమే కాదు మా టీం కూడా రెడీగా ఉన్నారు. బట్ ఫర్ ఎ చేంజ్ ఈ గేమ్ ఇక్కడ కాదు, మనం బయట ఆడబోతున్నాం. ఓకే రైట్. సో బాయ్స్ రెడీ? లెట్స్ గో. రోలింగ్ రాజా గేమ్ ఆడటానికి నా టీం నుంచి బాయ్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన 2 minutes టైంలో ఎవరెక్కువ బాల్స్ ఆ బుట్టలో వేస్తారో వాళ్ళే విన్నర్స్ అనమాట. హియర్ వి గో. 3, 2, 1 గో. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రేని కొద్దు, నింగిని హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు 1 minute టైం అప్. ఓకే, సో మరి మొత్తానికి ఫస్ట్ పర్సన్ నా టీం నుంచి 1 minute కంప్లీట్ చేసుకున్నాడు, 2 balls వేశాడు. అండ్ నెక్స్ట్ పర్సన్ రెడీయా? Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. టైమ్ అప్. మరి సక్సెస్ఫుల్ గా రోలింగ్ రాజా గేమ్ ని మా టీం బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు వితిన్ 2 minutes. మరి ఎన్ని బాల్స్ వేసారో చూద్దాం. 1, 2, 3, 4. సో సక్సెస్ఫుల్ గా 4 balls వేసారు కాళ్ళు కింద పెట్టకుండా. సో మరి నెక్స్ట్ రేణు. ఓకే, మా టీం నుంచి అబ్బాయిలు రెడీగా ఉన్నారు. లెట్స్ గో. రెడీయా బాయ్స్? రెడీ. ఓకే, ఫస్ట్ నువ్వే ఈ గేమ్ ఆడుతున్నావు. కమ్ ఆన్, టేక్ పొజిషన్. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రేని కొద్దు, నింగిని హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. 3, 2, 1 go. Look at my face in the mirror, and I wonder. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Okay.
ఇంత తక్కువ టైంలో ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు? వావ్! మా అబ్బాయిలు ఫెంటాబులస్ గా ఆడారు. మరి ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో చూద్దామా? లెక్కలేనండి. 1 1 2 and 3 టోటల్ 3 బాల్స్. మాకంటే ఒకటి తక్కువ. ఇట్స్ ఓకే. సో ఫైనల్ గా మీ టీం చెప్పండి. యాక్చువల్ గా మేము చాలా బాగా ఆడి అందరి హృదయాల్ని గెలుచుకున్నాం. అబ్బో, మీరు హృదయాల్ని గెలుచుకుంటే మా వాళ్ళు వితిన్ 2 minutes 4 balls ఆ టబ్ లో వేసి విన్నర్స్ అయ్యారు. కమ్ ఆన్! సో బేసిక్ ఇక్కడ విన్నర్స్ కి లూజర్స్ కి గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. సో మా వాళ్ళు గెలిచారు కాబట్టి మా వాళ్ళకి ప్రింటెడ్ టీ షర్ట్స్ విత్ జోష్ అనే లోగోతో వస్తుంది. అండ్ అలాగే పాపం మీరు ఇందాక చెప్పినట్లుగా హృదయాన్ని గెలుచుకున్నారు కాబట్టి మీకు కూడా ప్రింటెడ్ క్యాప్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ రేణు మీ రన్నర్స్ కి క్యాప్స్ పెట్టేసాయి. మా టీమ్ బాయ్స్ విన్ అయ్యారు కాబట్టి మా వాళ్ళు టీ షర్ట్స్ ని గెలుచుకున్నారు. సో కమ్ ఆన్ బాయ్స్. ఇందాక నుంచి అంతకు మించి ఎంటర్టైన్మెంట్ అంటున్నావు కదా, ఏంటి థర్డ్ రౌండ్ లో ఏం చేయబోతున్నాం? పోదాం వేదమ్మా, నా జరుకోనల్లా పెద్ద ఏంలే మా అత్తని అట్లా దింబులు అట్లా మా అత్తని అట్లా దింబులా మొక్కల నప్పులు ఉన్నాయి. సన్నగా ఎక్కువ ఇక్కడ కూర్చుంటావా ఆడ కూర్చుంటావా? ఇక్కడ కడ్డీ పట్టుకొని కూర్చుంటావా? డబ్బులు ఆడేయి, నా డబ్బులు ఆడే చదువుకోనా? పోతావమ్మా, ఇక్కడ కూర్చుంటావా ఆడ కూర్చుంటావా? కడ్డీ పడుకు ఉండు, ఎక్కించుకోమనా ఇద్దా అమ్మాయిని ఎక్కించుకో. పోమ్మా, ఏం లేదన్నా మా అత్తకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అమ్మని ఎక్కించుకోడు. పెద్దమ్మ రెండు జరుకో ఉండిలే, ఏమని ఎక్కించుకో. నా అట్లా ఎక్కి పడుకోనా? ఇద్దో మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి, పడుకోనా? ఇద్దో మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి. పడుకో మా సన్న జరుకో పెద్దమ్మా. ఇద్దరు నా ఆడిగినా ఆడిగా నా ఏం లేదునా, ఈ పెద్దమ్మని వేసుకొని పోనట్లా డబ్బులు ఆడిస్తా. అది మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అమ్మకి. పోతావు పెద్దమ్మా, జరుకోకట్లా. నో ఈ పెద్దమ్మని వేసుకొని పో. ఇంత దీన్ని పట్టుకో. అవునా, నా పెద్దమ్మని వేసుకొని పోనట్లా మా పెద్దమ్మని ఇంకా జరుకోనిగా ఉన్నా. నా ఏమి వెళ్ళినా అట్లా పెద్దమ్మని ఎక్కించుకోనా, కాళ్ళ నొప్పులు ఉన్నాయి. అట్లా పడుకుందా, కాళ్ళ నొప్పులు ఉన్నాయి. పెద్దమ్మ కూర్చుంటావా ఇడా? ఇద్దోనా ఏనా ఎండిలేనా? ఇద్దో పెద్దమ్మ ఎక్కించుకోనా, కాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఇట్లా పడుకోనా ఏనా? సప్తగిరి వరకునా? అల్లే పెద్దమ్మని ఎక్కించుకోవాలా? పెద్దమ్మ ఉండు, పెద్దమ్మ ఎక్కుతావా పెద్దమ్మ? ఓ కొంచెం జరుకో, సన్నగా ఎక్కువ. నా సప్తగిరేనా? సప్తగిరియా? పో పెద్దమ్మా పో. నా పెద్దమ్మ నాడు దింపున్నట్లా రెండు జరుకోక, రెండు జరుకోక పట్టుకోక, ఇది పట్టుకో. నా అమ్మ అది ఇస్తుంది పో డబ్బులు, అద్దె ఎక్కించుకోనాడా? ఇట్లా పోతావా? ఎందిళ్ళనా? అంతేనా? పోతావమ్మా పెద్దమ్మా? ఉన్నా ఎక్కించుకోమని గర్వం జరుపుకోనాగా ఉన్నా ఎక్కించుకోనా ఏమని ఇద్దోనా పెద్ద అయ్ నా ఏం లేదు శ్రీకంఠం సర్కిల్ ఏమీ లేనా? మా పెద్దమ్మగానే ఉంది నా, మా పెద్దమ్మని. పోతావా పెద్దమ్మా? ఇది పట్టుకొని ఎక్కుతావా?
ఇద్దో నా అట్లా ఎక్కినా ఎక్కిస్తున్నా వద్దన్నా ఇక్కడ ఉంది పెద్దమ్మ రాన్నా నా ఏ? నా నా ఎక్కడి వరకు పోతాను ఎక్కడి వరకు పోతాను ఏం లేదు పెద్దమ్మని అట్లా దింపునా ఇది పెద్దమ్మని ఇక్కడ జరుకోకుండా కడ్డీ పడుకొని ఎక్కువ లోన్ జరుగు ఎక్కుతావా పెద్ద ఏనా ఆడ వరకు పోతుంది సప్తగిరి వరకు పోతావా పెద్దమ్మా ఇక్కడ కూర్చుంటావా అక్కడ జరుకో ఇక్కడ కూర్చుంటావా నా నిదానికి దింపునా ఏమన్నా కూర్చుంటుంది ఎంతనా 20 నా 20 అట్లా ఈ పెద్దమ్మ ఎక్కించుకోండి ఎక్కువ భయ్ భయ్ రెండు జరుకో భయ్ ఆ పెద్దమ్మ ఎక్కువ ఉంటుంది పోతావా సన్నకి ఎక్కువ మా పోతావా సన్న బాబు అట్లా పడుకోనా ఆ పెద్దమ్మని అట్లా ఎక్కిద్దాం పడుకోనా పడుకోనా అట్లా ఓకే